All the time, God's grace, we keep saying. Suppose one day somebody tells you, make a film on God. Yeah. What is this? What is the meaning of this? Ah. Swami. And I just touched his feet. He went. సబ్జెక్ట్స్ రజనీకాంత్ కోసం, కమల్ హాసన్ కోసం, వెంకటేష్ కోసం చేయడానికి ప్లాన్ చేస్తాం, ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తాం. ఇది ఏమీ మైండ్లో లేదు. దిస్ ఐమ్ టాకింగ్ ఇన్ మంత్ ఆఫ్ ఏప్రిల్ మే. హలో అండి, అందరికీ నమస్కారం. డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు. ఈ పేరు వినగానే మనందరికీ ఇంకొక పేరు గుర్తొస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక డైలాగ్ గుర్తొస్తుంది. నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరుంది, భాష భాష భాష. సో హీరోకి ఒక ఎలివేషన్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి అన్నదానికి ఒక సరికొత్త డెఫినేషన్ ఇచ్చిన డైరెక్టర్గా మనందరికీ తెలుసు. అంతేకాదు ఎమోషనల్గా ప్రేమ, డాడీ, ఇంద్రుడు చంద్రుడు లాంటి సినిమాలతో మనందరినీ ఇమోషన్కి గురి చేసిన డైరెక్టర్గా కూడా మనందరికీ తెలుసు. అండ్ అంతేకాకుండా ఇన్నోవేషన్కి కూడా పెట్టింది పేరుగా మనందరికీ తెలిసినటువంటి డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు ఈసారి డివోషన్తో మన ముందుకు వస్తున్నారు. సో ఈ దారి ఎందుకు మారింది, ఎలా మారింది, అసలు అనంత అనే సినిమా ఎలా మొదలైంది, ఇలాంటి చాలా అద్భుతమైన విషయాలతో ఇవాళ మన కాన్వర్జేషన్ స్టార్ట్ కాబోతోంది విత్ అవర్ వెరీ ఓన్ వండర్ఫుల్ అండ్ ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు ఇస్ హియర్. నమస్తే సార్. నమస్తే. సో చాలా కాలం తర్వాత మిమ్మల్ని ఇలా చూడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది. అండ్ అనంత లాంటి సినిమాతో చూడడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అనంత ఎలా శ్రీ సత్యసాయిబాబా గారి మహిమల గురించి ఏర్పాటు చేసినటువంటి ఒక కథని, ఆ కథలోని బోల్డెన్ ఎమోషన్స్ని మీరు అర్థం చేసుకోవడం, అసలు ఈ కథలోకి మీరు వచ్చారా లేకపోతే ఎలా జరిగింది అసలు ఈ ప్రాసెస్ అంతా? ఇట్స్ ఎ లాంగ్ ఆన్సర్ బట్ ఐ విల్ ట్రై టు బీ యాజ్ షార్ట్ యాజ్ పాసిబుల్. నాకు ఎస్ ఎవ్రీబడి హ్యావ్ వన్ డైలాగ్ మనం అందరూ మాట్లాడుతూనే ఉంటాం. ఇప్పుడు ఫస్ట్ ఫిలిం కమల్ హాసన్తో సత్య 1987-88లో పిక్చర్ బాగా వచ్చింది. ఫస్ట్ పిక్చర్ కమల్ హాసన్ ప్రొడ్యూసర్, కమల్ హాసన్ హీరో, పిక్చర్ ఫ్యాంటాస్టిక్ హిట్. వాడు ఏం చెప్తాం మనం, అన్ని దేవుడి దయ. దాని ప్రేమ, రామానాయుడు గారు, వెంకటేష్ బాబు అండ్ సూపర్ హిట్, నంది అవార్డు నాకు, దేవుడి దయ, ఇంద్రుడు చంద్రుడు, దెన్ అన్నామలై, వీర, భాష, మాస్టర్, డాడీ, రాఘవేంద్ర, అన్ని ఇలాంటి ఒక్కొక్క పిక్చర్స్ చూసి సక్సెస్ చూస్తే ఫస్ట్ థింగ్ దట్ కమ్స్ టు యువర్ మైండ్ ఇస్ ఇట్స్ ఆల్ గాడ్స్ గ్రేస్. ఇదే మన రెగ్యులర్ ఇది. సో ఆల్ ద టైమ్ గాడ్స్ గ్రేస్ వీ కీప్ సేయింగ్. సపోజ్ వన్ డే సంబడి టెల్స్ యూ మేక్ అ ఫిల్మ్ ఆన్ గాడ్. అదే దట్ వాస్ ద షాకింగ్ పార్ట్ ఇన్ దిస్ అనంత. ఐ వాస్ డూయింగ్ కంటిన్యూస్లీ టెలివిజన్, వెబ్ సిరీస్, ఏదో చేస్తున్నాను. ఐ కెన్ నెవర్ బి క్వైట్. సో నేను కంటిన్యూస్గా ఏదో చేస్తూనే ఉన్నాను. అప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా దీనికి ఒక చిన్న ఒక 2009లో జరిగిన ఇన్సిడెంట్ ఐ హ్యావ్ టు చెప్తేనే ఇది మీకు అర్థమవుతుంది. దెర్ వాస్ అ పర్సన్ కాల్డ్ సాయి శ్రవణ్ ఇన్ చెన్నై, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. సార్ మీరు స్వామి గురించి, స్వామి అంటే సత్యసాయిబాబా అని గురించి ఒక బయోపిక్ చేయాలి సార్. అట్ దట్ టైమ్ స్వామి వాజ్ అలైవ్. సో 2009లో హీ టుక్ మీ టు పుట్టపర్తి. అప్పుడు కుల్వంత్ హాల్, పెద్ద హాల్లో లాక్స్ ఆఫ్ పీపుల్ విల్ బి సిట్టింగ్ అండ్ స్వామి విల్ బి కమింగ్ ఇన్ హిస్ వీల్ చైర్. నాకు ఒక స్పెషల్ పీపుల్ని ఒక 4-5 ఒక పిల్లర్ దగ్గర కూర్చోబెట్టా. నేను కూడా కూర్చున్నాను అక్కడ. అలా వీల్ చైర్ నా పక్కన వచ్చింది. స్వామి కార్ ఈ సైడ్లో వచ్చింది. సో ఐమ్ వెయిటింగ్, అట్లీస్ట్ దర్శనం పక్కన జరిగింది, నేను వెయిటింగ్. పక్కన వచ్చిన తర్వాత స్టాప్ చేసి నన్ను చూశారు స్వామి. అలా చూసి ఏదో ఈ వాజ్ వెయిటింగ్ సైలెన్స్. బ్యాక్ నుంచి గో చెప్పారు. తప్పునే నేను పక్కన వెళ్ళాను. తెలుగులో ఈ టోల్డ్ మీ, ఇప్పుడు దాకా ఎక్కడ ఉన్నావు, ఎందుకు రాలేదు, వచ్చేసావుగా, సరే వాట్ ఈస్ దిస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? స్వామి అండ్ ఐ జస్ట్ టచ్డ్ హిస్ ఫీట్. హి వెంట్. Where were you so many days? Yes. What? I mean, you would have called me, I would have come. But words low, the way he put it, said, I met the committee people, they said we have to do a biopic, we'll take another meeting, జరుగుతుంది అని చెప్తూనే ఉన్నాం, బట్ జరగలేదు. దెన్ స్వామి పాస్డ్ అవే ఇన్ 2011 ఏప్రిల్. తర్వాత అదన్నీ అవుట్ ఆఫ్ పిక్చర్. దెన్ మై లైఫ్, నా ట్రావెల్లో ఉన్నాను. ఒకసారి లాస్ట్ ఇయర్ అరౌండ్ మే జూన్లో I was not even thinking of Satya Sai Baba, remember? Yes. To 3:30 morning, a sudden dream. Swami has come, flesh and blood in my house, in my room,
అండ్ ఈస్ గివింగ్ మీ విభూతి. ఏంటి ఇది ఫ్లెష్ అండ్ బ్లడ్. యాక్చువల్గా ఇట్ వాస్ సో అలైవ్. ఐ ఇమీడియట్లీ గాట్ అప్. మనం పడుకుంటే అది డ్రీమ్ లాగా అయిపోతుంది అని దాని అది ఐ స్టేడ్ ఆన్ దట్. ఓకే. ఏదో ఈ కేమ్ దట్ కలర్, ఆరెంజ్ కలర్ విభూతి అన్నీ అది కన్ఫర్మ్డ్. ఇది ఈ రియలీ కేమ్ లాగా అండ్ యూ కెన్ స్మెల్ విభూతి. వావ్. అది ఆ ఫీలింగ్ అలానే ఇమీడియట్గా నా ఫ్రెండ్ సాయికి ఏంట్రా ఇది అలాంటి ఒక డ్రీమ్ వచ్చింది. సార్ ఎస్టర్డే యూఆర్ టాకింగ్ ఇన్ పుట్టపర్తి అబౌట్ యూ. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎస్ ఈస్ టాకింగ్ అబౌట్. దెన్ ఇది ఏదో సంథింగ్ వెరీ సూన్ విల్ డూ సార్ వెల్ విల్ ఇట్ కెప్ట్ బట్ నథింగ్ హ్యాపెండ్. ఎస్. దెన్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ మే మిస్టర్ గిరీష్ కృష్ణమూర్తి ఈజ్ హార్డ్ కోర్ డివోటీ. ఐ ట్రావెల్డ్ విత్ స్వామి విత్ అ లాంగ్ టైమ్. ఆయనకి ఏంటంటే ఈ 100 years సెంటినరీలో ఒక ఫిల్మ్ చేయాలని ఆశ ఆయనకి. హీ హ్యాడ్ అ డ్రీమ్ చేయాలి పిక్చర్ అని. కానీ ఆయనకి పిక్చరా, ఈజ్ నాట్ ఎ ప్రొడ్యూసర్, ఈజ్ ఓన్లీ డివోటీ. పిక్చర్ చేయాలి, పిక్చర్ ఎవరితో చేయాలి అని ఎవ్రీడే మార్నింగ్ అండ్ మెడిటేషన్లో కూర్చున్నప్పుడు నా ఫేస్ వచ్చింది ఆయనకి. లుక్ అట్ దిస్. నాకు డ్రీమ్లో బాబా వచ్చారు, ఆయన డ్రీమ్లో నేను. అండ్ హీ నోస్ మీ యాజ్ అ డైరెక్టర్. కానీ నా ఫేస్ ఆయనకి వచ్చింది. ఆయన కన్ఫ్యూజ్ అయ్యి కాంటాక్ట్ చేసి ఢిల్లీలో ఉన్నారు, వచ్చేసారు. నాకు ఎప్పుడు ఈయన ఫోన్ చేశారో నాకు ఏంటి సార్ ఇది, సార్ వీ వాంట్ టు మేక్ ఫిల్మ్ ఆన్ బాబా, ఐఎమ్ కమింగ్. నేను మీ ఎమోషనల్ అయిపోయాను. ఏంటి దిస్ కనెక్షన్ వాస్ టూ మచ్. హీ కేమ్ అండ్ సార్ యూ కేమ్ ఇన్ మై డ్రీమ్ సార్. ఐ హ్యావ్ నెవర్ థింకింగ్ అబౌట్ ఇట్ బట్ ఐ కేమ్. ఏం చేయాలి సార్? పిక్చర్ చేయాలి. ఓకే, వాట్ కైండ్ ఆఫ్ మూవీ? నో లుక్, మన పిక్చర్ సబ్జెక్ట్ రజనీకాంత్ కోసం, కమల్ హాసన్ కోసం, వెంకటేష్ కోసం చేయడానికి ప్లాన్ చేస్తాం, ఒక స్క్రిప్ట్ రెడీ చేస్తాం. ఇది ఏమీ మైండ్లో లేదు. దిస్ ఐఎమ్ టాకింగ్ ఇన్ మంత్ ఆఫ్ ఏప్రిల్ మే దిస్ ఇయర్. అండ్ సార్ ఎలా కావాలంటే సార్ రెగ్యులర్ కమర్షియల్గా ఉండాలి పిక్చర్. దానిలో బాబా లాగా ఎవరు యాక్ట్ చేయకూడదు. ఓకే, నో యాక్టింగ్. వీ కెన్ యూజ్ సంథింగ్ ఆర్కైవ్ ఫుటేజెస్ లాగా. ది గ్రేస్ ఆఫ్ బాబా ఉండాలి. హౌ యూ గోయింగ్ టు డూ ఐ డోంట్ నో, బట్ ఆల్రెడీ యువర్ భక్తాస్ అందరికీ అది సెట్టినీకి వచ్చింది కదా, అది సంతోషం అది ఉండాలి. కొత్త వాడికి ఇలాంటి ఒక సబ్జెక్టా, బట్ ఇట్ ఇస్ నైస్. దే ఆల్సో షుడ్ గెట్ ఐడెంటిఫైడ్ అని ఒక కాంటాక్ట్ చెప్పారు. సో వెన్ ఐ సెడ్ ఓకే, బట్ ఇలాంటి స్క్రిప్ట్ ఎక్కడ సార్? లేదు, ఏం స్క్రిప్ట్ లేదు, ఇది ఐడియా సార్. సో అగైన్ నెక్స్ట్ డే మార్నింగ్ 3 days విడబండి సార్, ఐ థింక్ అబౌట్ ఇట్. నెక్స్ట్ డే మార్నింగ్ 3:30 వేకప్ వచ్చింది నాకు మళ్ళీ. బాబా, ఐ గాట్ అప్, టుక్ ద ల్యాప్టాప్. 4 o'clock to 6 o'clock I made a screenplay. Flow. I know that I am not writing. అది అలా వస్తూనే ఉంది ఐడియాస్. అటక్ అటక్ ఇది ఎలా స్టార్ట్ చేస్తే అలా బాగుంటుంది, ఇలాంటి ఒక క్యారెక్టర్, ఇలాంటి ఏదో కటకటకటకట 2 hours నేను ఒక డ్రాఫ్ట్ రెడీ చేసి 7 o'clock ఆయన ఫోన్ చేశాను. గిరీష్ గారు, గిరీష్ ఇలా ఉంది, వాట్ యూ సే? సార్ ఇట్స్ ఫ్యాబులస్, హౌ డిడ్ యు కమ్ అవుట్? ఐ డిడ్ంట్ కమ్. వచ్చింది అలా మ్యాటర్. సార్ ఫ్యాంటాస్టిక్, ఒక ప్రెజెంటేషన్ చేయండి, విల్ గో టు పుట్టపర్తి. నెక్స్ట్ 3rd day వెంట పుట్టపర్తి రత్నాకర్ గారికి ఆ ప్రెజెంటేషన్ చూపిస్తే సూపర్గా ఉంది, ప్రొసీడ్ చెప్పారు. అక్కడి నుంచి మన జూన్లో ఐడియా చేసి, అది స్క్రీన్ ప్లే చేసి, మ్యూజిక్ చేసి, యాక్టింగ్, కాస్టింగ్ చేసి, పిక్చర్ ఇప్పుడు విత్ ఇన్ నవంబర్ వీఆర్ రెడీ ఫర్ రిలీజ్ అంటే అదే మిరకల్ కదా. సో అనంత ఐ డెంట్ ప్లాన్ ఇట్, ఇట్ హ్యాపెండ్. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు బాబా దట్ హీ chose me as the director for that. సో నైదర్ గిరీష్ గారు ఆర్ యూ, మీరు కాదు చేసింది, ఆయన చేశారు, చేయించుకున్నారు. అంతే, వెరీ కరెక్ట్. నిజంగా యాక్చువల్గా సత్యసాయిబాబా గారి మహిమల గురించి చిన్నప్పటి నుంచి కూడా నేను చాలా వింటూ ఉన్నాను. చాలా మంది భక్తులు, డిసైపుల్స్ దాని గురించి చెప్తూనే ఉంటారు. కానీ మళ్ళీ ఇక్కడ నేను ఇలా లైవ్గా మీకు జరిగినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ వినడం అనేది లిటరలీ గూస్ బంప్స్ అనిపిస్తుంది సార్ నిజంగా. అంటే ఇందాక మీరు అన్నారు, గిరీష్ గారే అన్నారు ఇలా, అంటే బయోపిక్ లాగా కాకుండా ఎక్స్పీరియన్సెస్ మీద చేయాలి అని చెప్పి. ఈ థాట్కి ఎలా డిరైవ్ అయ్యారు సార్? అంటే మామూలుగా బాబా మీద చేయాలనగానే ఫస్ట్ థాట్ బయోపిక్కే వస్తుంది కదా, హౌ హీ టర్న్ నార్మల్ పర్సన్ నుంచి గాడ్గా ఎలాగా మారారు అన్న దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బట్ వై దిస్ అప్రోచ్? అది ఫస్ట్ బయోపిక్ చేయాలంటే ఇట్స్ అ లాంగ్ ప్రాసెస్. మన రీసెర్చ్ చేయాలి, స్క్రిప్ట్ రెడీ చేయాలి, యూ హ్యావ్ టు గో టు హిస్ చైల్డ్హుడ్, దెన్ హిస్ యూత్ అండ్ హోల్ ద లైవ్ అంటే. అండ్ ఇట్స్ హ్యూజ్, ఐ మీన్ వెబ్ సిరీస్ లాగా చేయాలి, అంత ఉంది ఆయన స్టోరీ. అదన్నికి టైం లేదు. అండ్ ఎనీబడి ప్లేయింగ్ బాబా ఈస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. డివోటీస్ వోంట్ లైక్ చెప్పారు. సో దట్ రూల్డ్ అవుట్ అయింది ఇది. సో బయోపిక్ అని రూల్డ్ అవుట్. సో హౌ డూ యూ మేక్ అ ఫిల్మ్
on Satya Sai Baba without showing him, ఓకే without anybody acting. At the same time, అది బాబా గురించే ఉండాలి. సో ఇట్ వాస్ ఓన్లీ గ్రేస్, ద మిరకల్స్ అండ్ హౌ ద డివైన్ హ్యాండ్ లైఫ్లో అందరికీ ఎప్పుడో ఏదో టైంలో ఇట్ విల్ కమ్ అండ్ డూ ద మిరకల్. ఆ గ్రేసే దీనిలో మెయిన్ మ్యాటర్. కానీ మీకు సార్ ఒక డైరెక్టర్గా అఫ్ కోర్స్ యూ హ్యావ్ డెల్ట్ విత్ సో మెనీ వెరీడ్ రేంజ్ ఆఫ్ ఇమోషన్స్ ఇన్ యువర్ ఫిల్మ్స్. అటు హీరోయిజం చూపించారు, ఇటు ఇంద్రుడు చంద్రుడు లాంటి ఇమోషన్, ఇప్పటికీ మాకు ఫాదర్ అండ్ డాటర్ అంటే గుర్తొచ్చేది డాడీయే. సో అలాంటి ఎన్నో ఇమోషన్స్ మీరు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు అనంతాలో గాడ్స్ గ్రేస్ని మీరు ఎస్టాబ్లిష్ చేయాలి, ఆవిష్కరింపజేయాలి అనుకున్నప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఈ కథలు రియల్ లైఫ్ డిసైపుల్స్ నుంచి కానీ ఎక్స్పీరియన్సెస్ నుంచి కానీ ఏమన్నా తెలుసుకోవడం కానీ, మీరు ఆల్రెడీ తెలుసుకున్నవి ఏమన్నా మీ మైండ్లోకి రావడం కానీ ఇలాంటివి జరిగాయా? సి ఆల్రెడీ అప్పుడప్పుడు ఐ హర్డ్ ద మిరకల్స్ అండ్ ఐ యూస్ టు చాలా బుక్స్ చదివాను నేను అప్పుడు, సత్యసాయిబాబా బుక్స్ అదన్నీ ఉంది, బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉంది. బట్ ఐ సెడ్ ఒకటి, మనం ఇప్పుడు ఎవరైనా ఒక రియల్ పర్సన్స్ది మనం చేయాలంటే దెన్ అది బయోపిక్ లాగా అయిపోతుంది. ఆ క్యారెక్టర్స్ రియల్గా ఉండాలి, ద పీపుల్, దెన్ ఐ హ్యావ్ టు ప్రొజెక్ట్ దెమ్ పర్ఫెక్ట్లీ, లేకపోతే చేయకూడదు. సో దెన్ ఇట్ విల్ బి ఇట్ విల్ గోయింగ్ టు దట్ కమర్షియల్ లేక డాక్యుమెంటరీ ఇదిలో పోతుంది. సో మన మిరకల్స్ హ్యావ్ హ్యాపెండ్, ఆ మిరకల్స్ డ్రామటైజ్ మన సినిమాకి ఏదో కరెక్ట్. సో అండ్ హీ వాజ్ వెరీ క్లియర్, గిరీష్ గారు ఏం చెప్పారు, సార్ ఇట్ షుడ్ లుక్ లైక్ సినిమా. మీ భాషలో అన్నామలై మాస్టర్ ఇలా సార్ అది. బట్ ఇట్ వాస్ గుడ్ ఫన్ బికాస్ టు థింక్ ఆన్ డివినిటీ ఫిలిం అంటే మన ఎప్పుడు అది ఒక టైప్ ఆఫ్ ఫిల్మే ఉంటుంది. ఇదిలో వీ హ్యాడ్ సీన్ 35,000 feet aeroplane is going, there is turbulence, and what happens there? ఏదో ఒక బ్యాంక్లో ఒక రాబరీ ఉంది, హౌ కెన్ ఇలాంటి ఒక సిచ్యువేషన్ యాక్షన్ ఉంది, ఇదన్నీ దీనిలో ఎలా హౌ కెన్ యూ బ్రింగ్ ఇన్ ఎలిమెంట్ ఆఫ్ డివినిటీ, రైట్ ఛాలెంజ్. అండ్ దెన్ దెర్ వాస్ అ సీక్వెన్స్ ఇన్ కాశీ, దెర్ ఇస్ అ సీక్వెన్స్ ఆఫ్ అ డాన్సర్. సో వేరీడ్ పీపుల్, వేరీడ్ లొకేషన్స్, వేరీడ్ నేచర్లో హౌ మిరకల్స్ హ్యాపన్, ఇన్ ఎమోషన్ ఇట్ హ్యాపన్స్, ఇన్ మెనీ ఫ్యాక్టర్స్లో తీసుకుని ఒక we made a screenplay. వావ్. అయితే మాకు కంప్లీట్ గా ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తూనే ఐ థింక్ ద సోల్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ డివినిటీ, ద గ్రేస్ ఆఫ్ గాడ్. అది బ్యాక్ ఒక థ్రెడ్ లాగా మాకు టచ్ అవుతూ ఉంటుంది. బట్ వీ విల్ విట్నెస్ అ కంప్లీట్ పిక్ సినిమా మూవీ చూసిన ఫీలింగ్. దెర్ ఆర్ ఒక ఫుల్ సాంగ్ ఉంది, ఒక 5 బిట్ సాంగ్స్ ఉన్నాయి, అన్ని సీక్వెన్స్లో ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి ఉంది, which is, and all songs నాకు హరిహరన్ పాడారు అండ్ చిన్మయ్ పాడింది, మనో పాడారు. సో ఇది ఇలాంటి ఒక రెగ్యులర్ సినిమా, దేవా డడ్ ద మ్యూజిక్, ఫుల్ ఆర్కెస్ట్రా. మనం ఇప్పుడు చూస్తే యాంథమ్ సాంగ్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. సో డాన్సర్స్, కాస్ట్యూమ్స్ అన్నీ మన రెగ్యులర్ సినిమా లాగానే చేసాం, కానీ అండర్ కరెంట్లో దిస్ డివినిటీ మ్యాటర్లో దర్ ఈస్ వన్ సంథింగ్ కాల్డ్, మనకు తెలియకుండా మనం అందులో ఇన్వాల్వ్ అవుతాం. వెరీ కరెక్ట్. ఈ స్టోరీ కుడ్ హ్యాపెన్ టు మీ ఆల్సో, దిస్ ఇన్సిడెంట్ కుడ్ హ్యాపెన్, మేబీ ది లొకేషన్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్, బట్ see finally what it is, let us put it this way, God, divine, either you take hundreds of names, Krishna, Allah, Jesus, you tell many, as many names as you have, but finally it is all about faith. Yes, faith. Manaki you have this faith ki there is a divine power, and the divine power manaki ekkodo it touches your life. At that time you will say thank you. Yes, thank you God. You light a candle, you light a lamp, you break coconuts, kani lopalo faith. Ee faith is Satya Sai Baba lo biggest factor is he only said love all, serve all. Eppudu idi this religion follow cheledu. That is why he said you're Christian, be a Christian, you're a Muslim, be a Muslim, Zoroastrian, be a, అక్కడ పుట్టబురి చూస్తే జీసస్ స్టాచ్యూ ఉంది, మనకు జొరాస్ట్రియన్, ఆంజనేయ అందరూ ఉంది. సో హీ ప్రీచ్డ్ లవ్ ఓన్లీ, అదే పెద్ద రిలీజన్. అలాంటి సత్యసాయి బాబాస్ గోల్, దట్ ఈస్ వై దిస్ హ్యూజ్ devotees for him. Every religion came, all he showered, all he spread was love. So ఈ పిక్చర్ చూస్తే ఇట్ ఇస్ సత్యసాయి బాబాస్ గ్రేస్. దట్ టైమ్ you can imagine, hey, this is my Allah.
or this is my, the grace has been from my Jesus, అవును or from my Devi, or from my Shiva. That will be, that feeling మనకు వస్తుంది అంతే. I have not said it is so and so. ఎస్ I am not making into a religion. నేను ఒక ఫెయిత్, డివినిటీ అలాంటి ఒక ప్రజెంటేషన్కి వెళ్ళాను. అబ్సల్యూట్లీ Yeah, సార్. yeah. సత్యసాయిబాబా గారికి ఆబ్వియస్గా రిలీజియన్తో సంబంధం లేకుండా, లేదు. భాషతో సంబంధం Exactly. లేకుండా, ఇటు తెలుగనే కాదు మొత్తం భారతదేశము అండ్ ఖండఖండాలు దాటి కూడా ఆయన Yes, yes. కోసం, ఆయన ప్రేమ కోసం వచ్చిన అంతే, వాళ్ళు అంతే ఎంతో ప్రేమ. మంది ఉన్నారు. నాకు తెలిసి సచిన్ టెండూల్కర్ గారి Yes. దగ్గర నుంచి మన పిఎం మోదీ గారు. నరేంద్ర మోదీ గారి వరకు కూడా Yes. ఆయన భక్తులు. Yes. ఈ అప్రోచ్ అంటే ఈ గొప్పతనం కానీ, ఆయన ప్రేమ ఇంతమందిని ఎలాగా పుల్ చేసింది అన్నది కానీ, ఇలాంటి అంశాలు ఏమన్నా టచ్ అవుతాయా సార్? సో అదనే ఉంటుంది డెఫినెట్గా. సి మన ఈ సాంగ్ మీరు వింటే రామ్ జోగేష్ శాస్త్రి రాశారు. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఇట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ స్వామి ఈస్ దేర్ ఇన్ దట్ ఎవ్రీథింగ్. మన వాట్ మేడ్ హిమ్, వాట్ వై హీ వాస్ బియాండ్ వాట్ వీ థింక్. Yes. మన బయట నుంచి చూసాం, కానీ వెన్ యూ స్టార్ట్ రీడింగ్ హిస్ బుక్స్, ద ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ ఆల్ ద డివోటీస్ అండ్ వాట్ హీ ప్రీచ్డ్, దట్ ఈస్ వేర్. సి హీ నెవర్ వెంట్ అబ్రాడ్. అవును సార్. Only once I think he went to East Africa, that too, where there was only forest there. అవును And he was traveling Chennai, he went to Hyderabad, he went to Bombay. That's hardly one or twice North India. అవును. But he made sure the whole world came there. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు 100th ఇయర్లో ఒక 150 కంట్రీస్ నుంచి డివోటీస్ ఆర్ కమింగ్. వావ్. We are expecting 30, 40, 50 lakhs of people coming there when Swami is not even there. They all have felt his presence and they still feel his presence. Ade beauty. Yes. If he is somebody ordinary, he should have disappeared. అవును. But people still know he is alive with us. His presence they have felt. Their love is just increasing. Families, generations ga they are. So he is phenomenon. Not ordinary phenomenon, extraordinary phenomenon. అండ్ ఐ థింక్ ఆ presence ని మేము అనంత సినిమాలో కూడా You will feel it. we are going to feel Feel అని it. Adi, అనిపిస్తుంది. when you are in love with God and you are a believer, మనకు తెలియకుండా you will feel and you will cry. That's for sure. Right. మన అది మెలో డ్రామా లాగా లేదు. ఇట్ ఈస్ ఆల్ ద టచ్ లాగా చేసాం. I didn't underline it. I didn't make it into a over. మీకు today's audience are smart enough. So you'll enjoy it. అండ్ నౌ దట్ యూ సెడ్ బిలీఫ్ అండ్ ఫెయిత్ అని అన్నారు కాబట్టి డెఫినెట్గా గాడ్ అనేది ఒక బిలీఫ్. Yeah. మనం నమ్మిన దాన్ని బట్టే. Correct. కాబట్టి గాడ్ని నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు. అలాగా అనంత సినిమా కేవలం సత్యసాయిబాబా గారిని పూజించే వాళ్ళు, నమ్మే వాళ్ళకేనా, నమ్మని వాళ్ళకు కూడా కనెక్ట్ అవుతుందా? ఎలా ఆడియన్స్ని ఎలాగ మీరు చెప్పాలనుకో? అదే నేను చెప్పాను. ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ సత్యసాయి బాబా ఆయన రిలీజన్ ఎప్పుడూ చేయలేదు. ఈస్ యూనివర్సల్ బిలీఫ్లో ఉన్నారు. ఈ సెడ్ లవ్ ఏ పెద్ద రిలీజన్ అయింది. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. సో వెన్ హీ హాస్ ఓన్లీ టోల్డ్ అబౌట్ దాట్, వెన్ యూ లుక్ ఎట్ హిమ్ యూ షుడ్ నాట్ ఈస్ అ హిందూ గాడ్, ముస్లిం గాడ్, క్రిస్టియన్, ఈజ్ అ గాడ్, ఈస్ అ మాస్టర్ హూ హ్యాస్ ఓన్లీ స్ప్రెడ్ లవ్. ఎస్. So the background, because through his teachings, through his spread of love, his divinity, his miracles, we are taking the essence and making it into a film. So people who know Swami, they will realize idanni Baba's ways. This is how he touches your life, that touches your hearts, and they will realize, they will understand, and they will all enjoy that. An outside person chuste, you may not have connection with Sathya Sai Baba, but you have connection to your personal God. ఎస్. You will connect it with that. ఎస్, అఫ్ కోర్స్. గాడ్ ఇస్ డెస్టినేషన్ అయితే గురు ఇస్ లైక్ షోయింగ్ పాత్. Yes, కాబట్టి yes. యా సో వి ఆల్ కనెక్ట్ విత్ You గురు all- డెఫినెట్లీ. Then all you will, this is Lord Shiva avcharra, ఎస్ ఎస్. Srinivasa avcharu, Perumal, Balaji avcharu, you will know it, you will feel it. అలాగే వస్తుంది అది. అవును సార్. అయితే సత్యసాయి బాబా గారు అనగానే ఆయన పంచిన ప్రేమ ఎంత గుర్తొస్తుందో, ఆయన చేసిన సేవే అంత గుర్తొస్తుంది. extraordinary. ఆయన వాటర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, అక్కడ హాస్పిటల్స్ కానివ్వండి, ఎంత సేవ చేశారో, ఇప్పటికీ దానివల్ల ప్రయోజనం పొందుతున్న వాళ్ళు లక్షల్లో ఉన్నారని చెప్పాలి. అంతే. అది నిజంగా ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సేవ గురించి, ఆ ట్రస్ట్ గురించి. True, true. ట్రస్ట్ ఈస్ కంటిన్యూయింగ్ డూయింగ్ ఆల్ ద గుడ్ డీడ్స్. కాబట్టి ట్రస్ట్ నుంచి మీరు అన్నారు కదా, అనుకోగానే ట్రస్ట్ దగ్గరికి వెళ్ళాము అని చెప్పి. సో అక్కడ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? Sri Ratnakarji, who is there now managing trustee of Sathya Sai Central Trust,
ఆనెస్ట్గా అది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఆఫ్టర్ 2009 ఐ వెంట్ టు పుట్టపర్తి. యా 14 years ఆఫ్టర్ స్వామి పాస్డ్ అవే ఐఎమ్ గోయింగ్ దేర్. నాకు ఈ ప్రాజెక్ట్ గురించి కలవాలని రత్నాకర్ గారిని, హూస్ రత్నాకర్ గారు, స్వామిస్ బ్రదర్ సన్, సో ఈస్ బ్లడ్. ఎస్ సో ఫర్ మీ ద ఎక్సైట్మెంట్ వాస్ ఐ నెవర్ నేను ఇప్పుడు చూడలేదు రత్నాకర్ గారిని. సో ఫస్ట్ టైం గిరీష్ గారితో వెళ్ళాను అక్కడ. సో ఆ రూమ్లో రత్నాకర్ గారు ఆపోజిట్లో గిరీష్ గారు నా పక్కన చైర్లో ఉన్నాను. అండ్ హలో చెప్పిన తర్వాత దే వర్ టాకింగ్. బ్యాక్గ్రౌండ్లో రత్నాకర్ బ్యాక్లో ఒక పెద్ద స్వామి ఫోటో ఉంది. నా డైరెక్టరే కదా, అక్కడ స్వామి ముఖం టిల్ డౌన్ రత్నాకర్ గారు, ఆయన ఐస్ ఈ నైస్ జూమ్ చేస్తూనే ఉన్నాను. ఇదా బట్ వాట్ ఇమీడియట్గా నాకు ఏం అట్రాక్ట్ అయిందంటే రత్నాకర్ గారితో ఈ స్మైల్. వాట్ అ స్మైల్ ఇట్ వాస్. యూనో మన అన్ని టెన్షన్లో వెళ్తే ఇప్పుడు స్వామి చూస్తే అలా ఒక స్మైల్ చూస్తే యూ ఫీల్ వావ్ ప్రశాంత్. అలా ఉంది ఆయన స్మైల్. అండ్ ఈ స్పీకింగ్ టోన్ అన్నీ వెరీ కామ్ అండ్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ హీ వాంట్స్. ఇప్పుడు సార్ ఇలాంటి పిక్చర్స్ వెరీ గుడ్, హ్యాపీ. యాక్చువల్ గిరీష్ గారు ఐ డోంట్ నో హౌ ఈస్ ప్లానింగ్ అ ఫిల్మ్, ఆయనకి సినిమా తెలీదు, టేక్ కేర్. బట్ వన్ థింగ్, నో బడి విల్ ప్లే బాబా, నో యాక్టర్. సార్ అది ఆల్రెడీ ఉంది సార్ ప్లాన్లో, అది లేదు. నేనేం చేయాలి సపోర్ట్ సార్? ఇది ఐ మీన్ నీడ్ సమ్ ఆర్కైవ్ నుంచి కొద్దిగా ఫుటేజెస్ కావాలంటుంది సార్, అది మాత్రం హెల్ప్ చేయండి. పుట్టపర్తిలో షూటింగ్ చేయాలి, కొంచెం హెల్ప్ చేయాలి. బట్ ఈ సెట్ వాట్ ఎవర్ యూర్ డూయింగ్ షో ఇట్ టు మీ. దట్ ఈస్ సాంగ్ ఉంది, మీ డాన్సర్స్ అన్నీ మీ సినిమాలాగా డాన్సర్స్ డ్రెస్సింగ్ వేయకూడదు. సినిమా వేరే, మన పుట్టపర్తికి ఒక కల్చర్ ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది. ఇదిలో టేక్ కేర్. ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గిరీష్ అండ్ యూ. పిక్చర్ ఓకే, ఐ అండర్స్టాండ్ సినిమా, డాన్స్ ఉంది, అన్నీ ఉంటుంది, కానీ ది షుడ్ నాట్ ఎనీథింగ్ టు డిస్టర్బ్ ది కల్చర్, ద డిసిప్లిన్. ఇంత వర్షం నుంచి సో ఇలాంటి ఉంది. బట్ ఎస్, డూ ఇట్ వెల్. ద ఛాలెంజ్ వాస్ టు మన డాన్స్ కావాలి, కానీ డాన్స్ టు వి హ్యాడ్ 100 డాన్సర్స్, దానిలో కాస్ట్యూమ్స్లో ఆ కాంబినేషన్లో హౌ టు డూ ఇట్. సో చిన్న స్కీమ్ చేసాం, అది బ్యూటిఫుల్గా మేము పిక్చర్ చూస్తే తెలుస్తుంది. బట్ ఇన్నర్ థీమ్ ఏంటంటే స్వామి ఓర్ 3 colors, ఆరెంజ్, yellow, వైట్. దిస్ ఇస్ ద మెయిన్. బాకీ అప్పుడప్పుడు, బట్ ఈ 3 వాజ్ ద మెయిన్. సో 3 colorsని టుక్ ఇట్ యాజ్. సో బ్యాక్గ్రౌండ్లో సపోజ్ ఇస్ ఆరెంజ్ ఫోటో ఉంటే డాన్సర్స్ అందరూ త్రూఅవుట్ వైట్ ఉంటారు. దట్ ఆరెంజ్ దే విల్ హ్యావ్ ఎ స్కార్ఫ్ ఆర్ దుపట్టాలో ఆరెంజ్ ఉంటుంది. దెన్ నెక్స్ట్ హీ విల్ బి వైట్, సెట్ విల్ బి బ్లూ, దే విల్ హ్యావ్ అ బ్లూ టోన్. దెన్ దే విల్ హ్యావ్ yellow, గ్రే సెట్ yellow. ఇలాంటి స్కీమ్ చేసి తెలియకుండానే సో ఆ బాబాస్ డ్రెస్ సెన్స్లోనే కలర్ స్కీమ్ తీసుకుని డాన్సర్స్కి అలా చేసి, సో ది 3 color స్కీమ్లో ఇది వస్తే వీ విల్ ఫీల్ సో నైస్. అరే తెలియక సబ్ కాన్షియస్లో ఇట్ విల్ వర్క్. సో ఇదన్నీ చేసాం అదిలో. అండ్ ఐ షోడ్ ఇట్ టు రత్నాకర్. హీ సెడ్ ఇట్స్ వెరీ నైస్. దట్ వాస్ ద బిగ్గెస్ట్ ఇది. అండ్ ఫార్ ది ఆడియో లాంచ్ ఇన్ చెన్నై ఆయన వచ్చి ప్రిసైడ్ చేసి, అండ్ అది వాట్ విల్ సే, హీ ఎంబ్రేస్డ్ ది హోల్ ప్రాజెక్ట్. అంటే ఐ వాస్ సో హ్యాపీ, సో థ్రిల్డ్. ఐ సెడ్ సార్, స్వామి చూసినలాగా నాకు ఫీల్ వచ్చింది. దట్ వాస్ ద ఫస్ట్ హ్యాపీనెస్ ఐ గాట్ ఇన్ దట్. అండ్ ఇప్పుడు హైదరాబాద్లో వీఆర్ రిలీజింగ్ ఇన్ తెలుగు. స్లోలీ ఇట్ విల్ గో వరల్డ్ వైడ్. అండ్ మై ఇది ఒక ప్రొడ్యూసర్ గిరీష్ని ఐ హ్యావ్ టు ప్రైజ్ హియర్. ఇది పిక్చర్లో రికవరీ, నేను ఇంత ఫండ్ పెడుతున్నాను, ఇది మనకు వసూలు అవుతుందా, ఏం చేయలేదు. ఈ సెడ్ నాకు ఒక ఇంటెన్షన్, ఐ మార్కెటింగ్, బికాస్ అందరికి తెలియాలి ఇలాంటి ఒక పిక్చర్ ఉంది, అందరు చూడాలి, అండ్ ఆల్ షుడ్ ఎంజాయ్ ది లవ్ ఆఫ్ బాబా. ఇదే ఆయన ఒక్క ఇంటెన్షన్. సో దట్ ఈస్ వై వెన్ ఇట్ ఇస్ అ సెల్ఫ్లెస్ సర్వీస్, ఎవ్రీథింగ్ జాయిన్స్ టుగెదర్. సో దెర్ ఈస్ అ గ్రేట్ పర్సన్ ఇన్ Chennai called Sanjay Vadva, he is APA International. He said, Suresh, I will do it. He is doing it. Then he connected with Mango Mass. He said, we will do it. So it is becoming one nice feeling that andaru oka love kosam, for the sake of one service oriented la, they are all doing it. And
టుడే ఇట్ ఈస్ ఆల్రెడీ క్రియేటింగ్ బిగ్ బజ్ ఎవ్రీవేర్. ఎస్. అనంత అనంత అని ఒక డివోషనల్ ఫిల్మ్కి ఇంత మంచి హైప్ వస్తుంది నాకు. అవును. ఇట్ ఇస్ ఆల్ హిస్ గ్రేస్. అవును అవును. అండ్ అఫ్ కోర్స్ మనకి చాలా మంది స్టార్స్ కూడా ఈ సినిమాలో మంచి మంచి రోల్స్ లో కనిపించడం. జగపతి బాబు గారు చాలా వెరైటీ ఆఫ్ రోల్స్ ఈ మధ్య కాలంలో ఆయన మనం చూస్తూ ఉన్నాము. అలాంటి జగపతి బాబు గారు ఇందులో మాకు కనిపించడం. అఫ్ కోర్స్ సత్యసాయిబాబా గారి డివోటీస్ లో పేద ధనిక అనే తేడా లేదు. అందరూ ఆయనకి అంతే ఇదిగా పూజిస్తూ ఉంటారు. సో అలాగే ఈ క్యారెక్టరైజేషన్స్ మీరు అన్నారు కదా కొన్ని కథల్లాగా చేశామని చెప్పి. సో ఆ క్యారెక్టరైజేషన్స్ లో కూడా ఆ వేరియేషన్ కనిపిస్తూ ఉంటుందేమో కదా సార్ జగపతి బాబు గారు చేసిన రోల్. అబ్సల్యూట్లీ. సో జగపతి బాబు నాకు అప్పుడు ఆహా చేశారు అవును 1980లో. సో వి బోత్ వేర్ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ అండ్ వి బోత్ వేర్ ఫ్రీకింగ్ అవుట్. అప్పుడు లవ్ స్టోరీ అండ్ సింగిల్ షాట్స్ అదన్నీ. సో ఆ ఎనర్జీ వేరే. అండ్ ఆహా తమిళ్లో చూసి నేనే చేయాలని నాగార్జున గారు చెప్పి దే టుక్ ద రైట్స్ అండ్ వీ డిడ్ దట్ ఫిల్మ్. సో అండ్ వీ హ్యాడ్ సమ్ ట్రెమెండస్ ఎక్స్పీరియన్సెస్. సో ఆ ఫ్రెండ్షిప్ అప్పుడప్పుడు వీ యూస్ టు బి ఇన్ టచ్. ఓకే. కోవిడ్ టైంలో కూడా ఐ వాసన్ టాకింగ్, ఏ ఇలా కథ ఉంది ఇదా కథ, దట్ వే వీ వర్ టాకింగ్. దెన్ సడన్గా వెన్ దిస్ ఐడియా కేమ్, దిస్ కాన్సెప్ట్ కేమ్, ఆయన చేస్తారా లేదు, అట్లీస్ట్ నౌ హీ వాస్ డూయింగ్ డిఫరెంట్ రోల్స్ అండ్ ఆల్. సో ఇది అలాంటి ఉంది జగపతి చేస్తారని. నీకు కొంచెం చేస్తావురా, చేస్తానరా చెప్పే ఎలా he said it and then he made sure he totally cooperated. But what was his reaction sir ilaga Satya Sai Baba gari mahimal meeda teestunna? I have my own theory about God, philosophy, let us not get into that. Okay. But as a katha, as a film, what you're trying to say is very good. Daniki I will support it. And he came, the role was a businessman with a lot of different class adi, and class say where, and he still looks handsome, the way he carries himself, yes. Voice. So it was a joy to have him in the film. And then Suhasini. Yeah. Suhasini, I know her when I was assistant director to K. Balchandra, Sundi Boru nunchi telusu. Okay, yeah. I know then Kamal Hassan garuto chaala picture చేస్తున్నప్పుడు I was family. Right. So I know her for a very long time. నేను అమ్మ అని ఒక పిక్చర్ చేస్తాను. At that time for Ramoji, she was the heroine. So తెలుసు రిలేషన్షిప్ అంటే రీసెంట్గా తమిళ్ పిక్చర్లో కూడా she acted with me. She also has her own reservations about God, masters, and yes. But I said, this is the story. She said, I'm doing it. It is the role she liked it. Idu chala enakku romba vyathyasam because she is playing a North Indian. Oh. I mean, South Indian girl living in North India. Okay. And she has to speak Hindi. I said, I never spoken Hindi. Okay. That was also an added attraction, but shot in Kashi. Right. Okay. I mean, ordinary film ledu. హైదరాబాద్, కాశీ, పుట్టపర్తి, చెన్నై, డాన్సెస్ తో సాంగ్, ఐ మీన్ ఒక రెగ్యులర్ ఫిల్మ్ లాగా చేసాం. వావ్. సో ఐ థింక్ ఇమోషనల్గా సార్ మేము ఈ సినిమా అయ్యే టైంకి అంటే సత్యసాయిబాబా గారి డివోటీస్ అయినా కాకపోయినా కూడా వాట్ ఈస్ ద టేక్ అవే, మాకు ఎలాంటి ఇమోషన్తో మేము థియేటర్ బయటకు వెళ్తామంటారు? సింపుల్, దర్ ఈస్ అన్ అన్సీన్ పవర్. కాల్ ఇట్ సత్యసాయిబాబా, కాల్ ఇట్ ఎనీ గాడ్, దర్ ఈస్ అన్ అన్సీన్ పవర్. ఇప్పుడు ఇక్కడ ఉంది అన్ని ఎలక్ట్రిసిటీ ఉంది, పుట్టిట్ ఉండి యూ విల్ నో కదా. yes, otherwise it's always there unseen. అవును, you have to feel it. You will feel it. A power undi and that power is always taking care of you. How now breathing is going on, అవును, you don't realize it ante, but it is going on kada. So there is a power which is running everything. Your heartbeat, blood goes up and down how many times in a day. Can you imagine the blood goes down, how is it coming up again? అవును. All happening somewhere, there is an power which is running the whole thing. Mana awareness తీసుకొస్తుంది, రైట్, that my life everything is taken care of when unseen power. దట్ పవర్. అంతే. సార్ మామూలుగా కూడా ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నేచర్ బాగా సహకరించింది, గాడ్ ఈజ్ విత్ అస్, వర్షం మా దగ్గర మాత్రం పడలేదు అని ఇలాంటి చాలా మిరాకిల్స్ గురించి మాట్లాడుతూ ఉంటాము. బికాజ్ సినిమా అంటేనే మనం చాలా నమ్ముతూ ఉంటాం కాబట్టి. అలాంటిది మీరు ఈ సినిమా తీస్తున్నప్పుడు ఎనీ మిరాకిల్స్, ఎనీథింగ్ దట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ మీకు గుర్తున్నవి, దట్ వావ్ ఇలా జరిగింది ఏంటి అని మీకు అనిపించింది? As I told you, how the project came a పెద్ద Yes, miracle. అవును. Scene we was doing వైజీ మహేంద్ర ఆయన సీన్, ఒక కేరళలో ఒక సీన్, అది ఐడియా వాస్ టు గెట్ టెంపుల్ నుంచి ఉత్సవ మూర్తి అని వస్తుంది కదా, అది కావాలి నాకు సీన్లో. దాని నుంచి సీన్ కన్సీవ్ చేశాను. ఓకే. కానీ ఆ రోజు ఏదో ఫెస్టివల్ డే దొరకలేదు. నౌ ఇట్ ఈస్ ఆఫ్టర్నూన్, అది షూట్ చేయాలి ఈవినింగ్కి, ఏంటి రాలేదు, అజిటేట్ కావలేదు. కేరళ అంటే ఏంట్రా, రెయిన్ కదా, రెయిన్ తీసుకురా.
బట్ రెయిన్ వచ్చిన తర్వాత ఆ సీన్ వేరే లెవెల్లో పోయింది. అక్కడ ఆ సీన్కి మాంటేజ్లో పెట్టుకుంది సార్, ఇక్కడ పెట్టాను, ఇప్పుడే పెట్టాను. అండ్ యాజ్ ఇట్ వాస్ గోయింగ్ ఆన్ నౌ ఐ న్యూ నేను ప్లాన్ చేసింది ఒకటి, అవును, జరుగుతుంది వేరేదో, అది ఇంకొక ఇంకా బెటర్గా ఉంది ఇది. అండ్ దెన్ ఐ వాస్ వన్ కలీగ్ వాస్ సిట్టింగ్ నెక్స్ట్ టు మీ అండ్ షార్ట్ ఐ వాస్ టాకింగ్ టు హర్ దట్ పర్సన్ అండ్ ఐ సెడ్ ఐ డోంట్ నో ద నెక్స్ట్ షాట్, ఐ నాట్ ఈవెన్ థింకింగ్ ఆఫ్ మై నెక్స్ట్ షాట్. ఈ షాట్ అయిన తర్వాత నేను షాట్ చెప్పాలి, కెమెరామెన్ లుక్ ఎట్ మీ వాట్ నెక్స్ట్ అని అందరూ అసిస్టెంట్ డైరెక్టర్ అందరూ. కానీ నా దగ్గర మైండ్లో ఏమీ లేదు ఇప్పుడు. రైట్ నౌ దిస్ ఈస్ మై మైండ్, షార్ట్ కట్, నెక్స్ట్ షాట్ ఐ గాట్ షార్ట్ కేమ్. ఐ వాస్ ఓన్లీ అవేర్నెస్లో ఐ స్టార్టెడ్ ఫ్లోయింగ్ ఇన్ ఇట్. సంబడి ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ యూ, సంబడి ఈస్ రన్నింగ్ యువర్ లైఫ్, యువర్ థాట్స్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్. ఇది డెలిబరేట్గా చేశాను, అది అవేర్నెస్ను. క్యాన్ ఇట్, ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్స్ నాట్ పాసిబుల్, బట్ వెన్ యూ స్టార్ట్ లుకింగ్ అట్ ఇట్, ఇది ఏదో కొత్తగా ఉంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ లాంగ్ బ్యాక్ జరిగింది, అది మీరందరూ అది చూసారా ఏంటో తెలియదు నాకు. అన్నామలని ఒక పిక్చర్ చేశాను రజనీకాంత్, దానిలో ఊటీలో ఒక షూటింగ్ జరుగుతుంది. సాంగ్ లాస్ట్ డే ప్రభుదేవ సాంగ్ అని ఫినిష్ అయింది. ఒక 4:30కి ప్యాకప్ అయిపోతుంది, కానీ కెమెరామెన్ చెప్పారు సార్ బ్యూటిఫుల్ సన్సెట్ వస్తుంది సార్. ఆ సన్సెట్కి ఏం చేయలేదు, ఊరికే వాకింగ్ షాట్ ఏదైనా తీస్తా అని అనుకుంటే సడన్గా నాకు నెక్స్ట్ ఒక సీన్ ఉంది, ఒక సాంగ్ ఉంది, దానిలో లీడ్కి ఒక షాట్ ఇక్కడ చేస్తే బాగుంటుంది ఐడియా వచ్చింది. ఇమీడియట్గా కాస్ట్యూమ్ వాడు, హే కాస్ట్యూమ్ ఉందారా, కంటిన్యూటీ ఉంది సార్, రెడీ చేయి. రజనీ గారికి సార్ ఒక షాట్ సన్సెట్ ప్లాన్ చేస్తాను, ఓకే రెడీ. సడన్గా సన్సెట్ చూస్తున్నప్పుడు ఒక రెడ్ కలర్ కార్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఎప్పుడు 4:30కి 1 అవర్లో ఎక్కడ ఊటీలో స్కూల్ మందులో హౌ డు యూ గెట్ కరెక్ట్గా విత్ మేనేజర్ అడిగాను, సార్ ఏదో కార్ సార్, ఎక్కడ సార్, ఇక్కడ రెడ్ కలర్ కార్. 15 minutesలో ఒక కార్ వచ్చింది, రెడ్ కలర్ కార్, ఒక విజిటర్. రజనీకాంత్ చూసాను, సార్ బండి ఇస్తారా, తీసుకోండి సార్, రజనీకాంత్ కదా, ఇచ్చేసారు. అనేది అలా పుష్ చేసి స్లోప్లు, సార్ కొంచెం ఆడు మాట, దట్ ఈస్ అలాంటి ఒక షాట్ కావాలి సార్, ఒక 10-15 goats, ఒక బాయ్ కావాలి. ఇయర్ ఎక్కడ సార్ ఇప్పుడు, సరే సార్ ఏదో కరెక్ట్గా 5:15 రెడీ షాట్ వచ్చింది, గోట్స్ వచ్చింది. ఐ టుక్ ద గోట్స్, షాట్ తీసి. ఇప్పుడు కూడా మన ఫేమస్ ప్రోగ్రాంలో ఈ షాట్ గురించి డిస్కస్ చేశారు. ఇట్ ఈస్ 32 years దే ఆర్ టాకింగ్ అబౌట్ దట్ పర్టికులర్ షాట్. ఈవెన్ లోకేష్ కనకర్ సార్ అది ఎంత టైం చేసి ఎలా కన్సీవ్ చేసి సార్ చెప్తున్నారు ఆయన. నాకు తెలుసు ఏ కన్సెప్షన్ లేదు, కానీ ఆ 4:30కి వచ్చిన ఐడియా 5:30కి ఎగ్జిక్యూట్ చేశాను. రెడ్, ఇట్ హ్యాపెండ్, కరెక్ట్ వర్డ్, హ్యాపెండ్. షార్ట్ అయింది, అందరూ వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు వస్తానని చెప్పి అక్కడ ఫుల్ ట్రీస్ ఉంది, ఒక ట్రీ బ్యాక్ సైడ్ వెళ్ళి ఐ స్టార్టెడ్ క్రైయింగ్. అండ్ వాట్ ఈస్ ఇస్ గాడ్, ఐ ఆస్ సంథింగ్, నువ్వు ఇచ్చేసావే, ఎలా ఇచ్చావు నువ్వు, ఇంత యూ హవ్ డన్ సో మచ్ ఆఫ్ లవ్ ఫర్ మీ. అప్పుడు ఈ దట్ ఈస్ డివైన్ హ్యాండ్, గాడ్ ఈస్ టేకింగ్ కేర్ అని అప్పుడు ఆ రియలైజేషన్ తక్కువ ఉంటుంది. అట్ దట్ టైమ్ ఆల్సో ఇట్ హ్యాపెండ్, ఇక్కడ కూడా ఇట్ హ్యాపెండ్. So more and more. That's what I was about to say, to realize that there is a power that is driving you అన్నది కూడా అదృష్టమే. అవేర్నెస్ కావాలి మనకి. అవును అవును. అది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మైండ్ కామ్గా ఉండాలి, కూల్గా ఉండాలి. ఇదన్నీ వెన్ యూ స్టార్ట్ meeting masters, when you understand their teachings, when you go deep, understand, then you know who Swami is. Then you know who those great teachings are. What is the meaning of that? అది దానికి టైం పడుతుంది, బట్ మన దానికి ప్రాక్టీస్ చేయాలి అంతే. దెన్ ఎవ్రీథింగ్ ఇస్ యూ క్యాన్ సాల్వ్ విత్ అ స్మైల్. రైట్. సో అనంత సినిమా గురించి మనం చాలా మాట్లాడుకున్నాము, అండ్ బట్ ఐఎమ్ ష్యూర్ చాలా మంది ఫ్యాన్స్ ఈ యొక్క క్వశ్చన్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని దీన్ని నేను లాస్ట్కి పెట్టాను అనమాట. భాషా 2 ఎప్పుడు? రజనీకాంత్ గారు అడ్రస్ తెలుసా? పోయస్ గార్డెన్, చెన్నై. వెళ్ళండి, టక్ 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 నాక్ చేయండి, అడగండి. See, basically, jokes apart, once you create an epic film, ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో ఈరోజు మార్నింగ్ వస్తున్నప్పుడు, సార్ యంగ్స్టర్, సార్ సెల్ఫీ తీసుకోమా సార్, నేను 100 times చూసాను సార్, భాష చెప్పారు, ఓ థ్యాంక్ యూ. ఐ కేమ్, నా కార్లో వచ్చే ముందు వచ్చారు, సార్ సెల్ఫీ సార్, అక్కడే చూసావురా, అక్కడే యూ కూడా టేకన్, నో సార్ ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యూ. ఆ రెస్పెక్ట్, ఆ లవ్, హీ కమ్స్ టేక్స్.
సార్ భాష డైలీ ఐ విల్ సీ సమ్ సీన్ సార్. ఓ అంటే ఇంత క్రేజ్ ఉన్నప్పుడు యు ఆర్ స్టిల్ లవింగ్ దట్ ఫిలిం. ఎందుకు పార్ట్ 2 ఇంకా దాహం అడగలేదు. సరిపోలేదు సార్. మేము ఇప్పటికీ 100 టైమ్స్ చూస్తున్నామంటే మాకు సరిపోవట్లేదు అది. ఆల్రెడీ చెప్పేసానుగా, ఒక్కసారి చూస్తే ఒక్కసారి సో కీప్ సీయింగ్. ఒక్కసారి తీస్తే 100 సార్లు తీసినట్టే. భాష 100. So you keep enjoying it. So can we do another better film than that? Yes. Question. Second part చేసి రాలేదంటే you will lose that. It's a gold, it's a diamond. భాష is once in lifetime. షోలే మళ్ళీ చేయకూడదు అంతే. భాష చేయకూడదు. రజనీకాంత్ హిస్టరీలో 175 ఫిలిమ్స్లో దిస్ ఫిలిం స్టేస్ నెంబర్ 1. Of course. So I'm thankful to the divine. Absolutely. అనంత. సో ఇప్పుడైతే అనంత సినిమాతో అతి త్వరలో మా ముందుకు రాబోతున్నారు. మరి తెలుగులో మా తెలుగు స్టార్స్ అఫ్ కోర్స్ చిరంజీవి గారు కానివ్వండి, నాగార్జున గారు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళతో ఏదైనా ప్రాజెక్ట్ చేసే ఛాన్సెస్ నియర్ ఫ్యూచర్లో ఉన్నాయా? There are so many అలా. చిరంజీవి గారితో కూడా నేను లాస్ట్గా ఐ స్పోక్ టు హిమ్. సార్ ఐమ్ కమింగ్ సూన్ విత్ స్క్రిప్ట్, ఐఎమ్ వెయిటింగ్ చెప్పారు. ఓకే. సో చాలు, అది చాలు. సో ఐ నీడ్ టు స్క్రిప్ట్ చేయాలి. వెన్ లాంగ్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారితో వెన్ ఐ మెట్ హిమ్, నేను ఒక ఐడియా చెప్పాను, సార్ ఇలా ఐఎమ్ బేసింగ్ ఆన్ దిస్ ఫిల్మ్ ఐఎమ్ గోయింగ్ టు డూ అ సబ్జెక్ట్, ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చెప్పారు. సో ఎవ్రీబడి నో దట్ ఐ విల్ కమ్ అవుట్ విత్ అ సబ్జెక్ట్ అండ్ ఇట్ విల్ బీ హీరోయిజంతో అన్నిట్లో బాగుంటుంది అని. కానీ ఇది ఇంకా అది ఏదో మెటీరియల్స్ కాలేదు. టైం విల్ కమ్. అనంత ఇప్పుడు ఐఎమ్ ఎంజాయింగ్ దిస్ మూమెంట్. బట్ జరగాలి త్వరలో అని మేమైతే కోరుకుంటున్నాం. ఎందుకంటే సురేష్ కృష్ణ గారి రేంజ్ ఆఫ్ ఎలివేషన్లో మా చిరంజీవి గారిను అలా చూసుకోవాలంటే మాకు కూడా ఒక మెగా స్టార్ అండ్ బట్ మోర్ దెన్ ఎనీథింగ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఐ స్టిల్ రిమెంబర్ మై చిల్డ్రన్ ట్విన్స్కి మై డూయింగ్ మాస్టర్ అప్పుడు. సో దే వర్ ఓన్లీ దట్స్ ఫస్ట్ ఇయర్ యానివర్సరీ పాపది. హీ కేమ్ విత్ 2 silver vessels, food from his home. He fed them. Is that something who will do? Why should he do? So until love is what you earn in your lifetime. అండ్ చిరంజీవి గారు ఇక్కడ మాకు లెజెండ్ అయితే, కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, దే ఆర్ 2. అక్కడ తమిళ ఇండస్ట్రీకి వాళ్ళిద్దరు 2 కళ్ళు. అఫ్ కోర్స్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి అందరూ లెజెండ్సే. కమల్ హాసన్ గారితోనూ మీరు సినిమాలు చేశారు, రజనీకాంత్ గారితోనూ 2 సినిమాలు చేయడం జరిగింది. అసలు వాళ్ళిద్దరితో మీరు షేర్ చేసుకునే బాండ్ ఎలా ఉంటుంది సార్? టచ్లో ఉంటారా? అసలు ఎలాంటి బాండ్ ఉంటుంది మీ మధ్య? What I have in my own experience is, when you want the love, don't push yourself. They love you, respect you. So on a birthday, on a new year, on some important day, Diwali, I'll touch. ఏదైనా ఉంటే పిలుస్తారు, పిక్చర్ చూడు, ఇలాంటి ఒపీనియన్. అదర్వైజ్ నేను ఎప్పుడు ఐ కీప్ అ డిస్టెన్స్, బికాస్ దట్స్ హౌ ఇట్ షుడ్ బి. మన లేకపోతే ఎంట్రా రోజు ఈస్ కమింగ్ లా ఉండకూడదు. ఐ మీన్ దట్ ఇస్ హౌ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్. టుడేస్ వరల్డ్లో you cannot be going and sitting in somebody's house and telling this, that. I feel the love and respect which I have gained over the years is still intact because of the appudu distance lo unnade correct. Even for everybody, I have great relationship with all heroes, Mohanlal, Nagarjuna, everybody. Even they appudu chuste kuda they will hug me and that's a bond I like to keep. It is better that you keep that distance, and whenever there is a reason, work undi, project undi, script undi, then you approach. Then it will be liked. Yes. Not every day phone chesi, good morning. Good morning. They like it when it every day. See, I'm telling you something today. ఈ ఫంక్షన్ కు టుడేస్ ఆడియో రిలీజ్ కి అన్ని గెస్ట్ ఇప్పుడు వస్తున్నా, మీకు తెలుసు. అవును సార్. ఊరికి ఫస్ట్ మెసేజ్ పెట్టాను. ఆ మెసేజ్ అక్కడ రీచింగ్ ఇమీడియట్లీ దే ఆర్ కాలింగ్ మీ. Yes. That's what I have gained in my so many 38 years. Absolutely. Love each and every technician, every hero, actors, directors, producers. It is what you like to take away. Adega. Ante sir. And when there is love and respect, touch lo unna lekapayina, that's always adi kanipistu, we can feel that. We can feel that. You can feel that. Yes sir, absolutely. Yeah. That is why audience people still love me. సో సార్, ఫైనల్గా అనంత సినిమా గురించి ఆడియన్స్కి డైరెక్ట్గా మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్. తెలుగు ప్రేక్షకులకి స్పెషల్గా చెప్తున్నాను, Day 1
దట్ ఈస్ సత్య తర్వాత ఫస్ట్ ఫిలిం ప్రేమ 1988-89. అప్పటి నుంచి ఇప్పుడు దాకా తెలుగు ప్రేక్షకులు హ్యాస్ గివెన్ మీ సో మచ్ ఆఫ్ లవ్. దట్ ఈస్ నేను ఒక 17 ఫిలిమ్స్ తమిళ్లో చేస్తుంటే 17 ఫిలిమ్స్ తెలుగులో చేశాను. హౌ క్యాన్ సంబడి డూ 17 ఫిలిమ్స్ ఇన్ అ లాంగ్వేజ్ విచ్ ఇస్ నాట్ మీ? కానీ నాకు ఐ ఆల్వేస్ టోల్డ్ ఇన్ మెనీ ప్లేసెస్ Telugu, Hyderabad, everything is my second home. I have great bonding with Telugu people, and నా ఫిలిమ్స్ ఎప్పుడు దే హ్యావ్ లవ్డ్ ఇట్, ఫ్రమ్ ప్రేమ టు ధర్మచక్రం టు మాస్టర్ టు డాడీ టు రాయలసీమ రామన్న చౌదరి, సో మెనీ ఫిలిమ్స్. అన్ని ఫిలిమ్స్ యూ హ్యావ్ లవ్డ్ ఇట్. దిస్ ఫిల్మ్ అనంత ఒక కొత్త డివైన్ ఎక్స్పీరియన్స్గా ఉంటుంది, కొత్త సినిమా ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. మీరు చూడాలి, మీరు ఎంజాయ్ చేస్తారు నా నమ్మకం. ప్లీజ్ వాచ్ అనంత. సూపర్ సార్. వెరీ 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 హ్యాపీ అండ్ బ్లెస్డ్ టాకింగ్ టు యూ టుడే సార్. అది కూడా అనంత లాంటి సినిమా గురించి, డివైన్ గ్రేస్ గురించి మీ ఎక్స్పీరియన్సెస్ని అన్నీ వినడం చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఐఎమ్ ష్యూర్ అనంత మీకే కాదు ఆడియన్స్గా మాకు కూడా ఒక మంచి మెమరబుల్ ఫీల్ గుడ్ ఫిల్మ్గా నిలిచిపోతుంది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా ఈగర్గా ఎదురు చూస్తూ ఉన్నాము సినిమాని ఎక్స్పీరియన్స్ చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ కాన్వర్జేషన్ విత్ అస్ సార్. థ్యాంక్ యూ.